మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క 8వ కార్యక్రమం ఈ శ్రమ దినాల్లో 40 దినాలు కూడా మార్కు సువార్త నుంచి 2వ భాగం 9 నుంచి చివరి వరకు మనము కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ధ్యానం చేస్తున్నాం. ఈ దిన అంశముగా మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు విశ్వాసులైన చిన్నపిల్లలు ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో వారిని పడవేయట మేలు అని చెప్పి యేసు ప్రభువారు సంబోధించారు. ఇది రోమీలు అతి కఠినమైన మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా తప్పు చేసినప్పుడు రోమీలు ఈ విధముగా శిక్షించేవారు. ఈ మాట అపోస్తులకు అర్థమైంది. ఎందుకనంటే నీవు ఏ విషయంలోనూ ఎవరిని ఆటంకపరచకుండా నీవు ఉండాలని చెప్పి యేసు ప్రభువారు శిష్యులతో స్పష్టంగా చెప్తున్నారు. మనం చూసాం మొన్నటి దినమందు, అంతకుముందు మనలో ఎవరు గొప్పవారని అనుకుంటున్నారు, ఇంకొకసారేమో మన పక్షంగా వేరేవారు పరిచయం చేస్తా చెప్పి అనేక విధాలుగా వీరు అభ్యంతరాలు చెప్తూ ఉంటే యేసు ప్రభువారు చెప్తున్నమాట, మీరు ఎవరిని కూడా అభ్యంతరపరచకూడదు. వారి విశ్వాస విషయంలో మీరు వారిని వెనకకు లాగకూడదు చెప్పి 3 ఉదాహరణలు యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఒకవేళ నీ చెయ్యి నిన్ను ఆటంకముగా ఉంటే, అంటే నీవు చేసే పని నీకు ఆటంకంగా ఉంటే నీవు ఆ చెయ్యి తీసివేయడం మంచిది, నువ్వు నరకులో వెళ్ళడం కంటే. రెండోది మనం చూసినప్పుడు ఒకవేళ నీ కాలు నీకు ఆటంకంగా ఉంటే నువ్వు వెళ్ళే ప్రదేశం అది దేవుని చిత్తం కాకపోతే ఆ కాలు తీసేయడం మంచిదని చెప్పి యేసు ప్రభువారు ఉపమాన రీతిగా మరలా చెప్పారు. మూడవది నీ కన్ను, అంటే నీవు చూసేది నీకు ఆటంకంగా ఉంటే కనుక నీ కన్ను తీసేయమంటాడు. ఒకవేళ నీ కన్ను తీసేయమని చెప్పి యేసు చెప్తూ నీ కన్ను లేకుండా నువ్వు పరలోకి వెళ్ళడం మంచిది కానీ నీ కన్నుతో నువ్వు నరకానికి వెళ్తావు చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. నువ్వు చేసేది, నువ్వు వెళ్ళేది, నువ్వు చూసేది చాలా ప్రాముఖ్యం చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నారు. మనము అంటే ఇక్కడ మనకు అభ్యంతరపరిచినప్పుడు ఒకవేళ కన్ను చెయ్యి తీసివేసినా కానీ మనకు కేంద్రీకృతం ప్రాముఖ్యమైనది మన మనస్సు. ఎన్ని తీసేసినా కానీ మన మనస్సు ప్రభువు మీద స్థిరపరచుకోకుండా, మన మనసును ప్రభువుకు కత్తుకోకుండా మనము ప్రభువు కొరకు మనము జీవించలేం. మరలా అంటారు కనుక మీరు నరకంలోకి వెళ్ళకుండా పరలోకంలో అంటే మీకు అభ్యంతరము కలిగజేసేది ప్రతి దానిని కూడా తీసివేయమని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క నరకము గురించి మాట్లాడుతూ పాత నేపథ్యం మనం చూస్తాం. రాజులు తన వారి కుమారులను ఆ గెహనే అనే ప్రదేశంలో వారు పడేసి కాల్చుతూ ఉండేవారు. అది అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. మరలా కింద అంటారు కదా, మీరు ఉప్పు వలె ఉండాలి, అది సారవంతమైన ఉప్పు వలె ఉండాలని చెప్పి యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే శిష్యులకు పాత నిబంధన యొక్క ప్రాముఖ్యత వారికి తెలుసు. ప్రతి ఒక్క అర్పణలో కూడా ఉప్పు శ్రేష్టమైనదిగా వారు చూసి ఆ ఉప్పును ప్రతి ఒక్క అర్పణలో కూడా వారు చేర్చి ఆ విలువైన ఉప్పును వారు దేవునికి బలి అర్పిస్తూ ఉంటారు. మన జీవితము కూడా శ్రేష్టమైనదిగా ఉంటూ ఆటంకం పరిచే ప్రతి దాన్ని తీసివేసి మనం ప్రతి వారికి అంగీకారముగా ఉంటూ ప్రతి వారిని ప్రభువు ఎదుగు నడిపించే వారంగా ఉంటూ ప్రభువులో మనము ఆనందించేవారు ఉండాలి. అనేక మంది మన ద్వారా ప్రభువును గణపరిచేవారు ఉండాలి. ఎవరికి ఆటంకంగా ఉండొద్దు. అందరికీ మనము అవకాశంగా ఉందాం, ఒక మార్గముగా ఉందాం. అట్టి కృప దేవుని దయచేయుగాక. ఆమేన్.